వెల్కమ్ టు స్టారీస్ మీడియా. ఇది రాయలసీమ కాదు, పెట్టుబడుల రత్నాల సీమ. గతంలో రాయలసీమలో రత్నాలు రాసులుగా పోశారనేది అంతా అనుకుంటారు. కానీ గత ప్రభుత్వాలు రాయలసీమను ఫ్యాక్షన్ రాజకీయాలతో, హత్య రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశాయి. రాయలసీమ అంటే బాబోయ్ అనేలా చేశారు గత పాలకులు. అలాంటి రాయలసీమలో బాంబులు, హత్య రాజకీయాలకు బ్రేక్ వేశారు చంద్రబాబు. 2014-19 మధ్య కాలంలో అనంతపురం జిల్లాలో కియా కార్ల పరిశ్రమ, తిరుపతి సమీపంలోని శ్రీ సిటీ సెజ్లో పలు అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా చర్యలు చేపట్టారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ రాయలసీమ నుంచి పరిశ్రమలు పారిపోయేలా చేసింది. ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ 2 ఏళ్ల పాలనలో రాయలసీమకు పూర్వ వైభవం వస్తుంది. ఇప్పటికే రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ రాయలసీమలో ప్లాంట్ ప్రారంభించనుంది. తాజాగా కడప జిల్లా జమ్మలమడుగులో భారీ సోలార్ ప్లాంట్ను కూటమి సర్కార్ పూర్తి చేసింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి ఇదే ఉదాహరణ. కేవలం 11 నెలల కాలంలో నిర్మాణం పూర్తి చేసుకుని SAEL సోలార్ ప్లాంట్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. మంత్రి లోకేష్ ఈ ప్లాంట్లను ప్రారంభించనున్నారు. జమ్మలమడుగులో 2400 కోట్ల భారీ పెట్టుబడితో సెల్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 600 మెగావాట్ల మెగా సోలార్ ప్లాంట్ను మంత్రి నారా లోకేష్ ప్రారంభిస్తున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సెల్ సోలార్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మెగా సోలార్ పవర్ ప్లాంట్ ను ఈ నెల 22న రాష్ట్ర IT విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. రాయలసీమ అభివృద్ధికి కొత్త దిశగా పునరుత్పాదక ఇంధన రంగంలో ఇది మరో కీలక అడుగు. కడప జిల్లాలో సెల్ సంస్థ తన అనుబంధ సంస్థల ద్వారా 2400 కోట్ల పెట్టుబడితో 2 ప్రాంతాల్లో 600 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ 2 ప్రాజెక్టుల ద్వారా ప్రతి ఏడాది 87.6 కోట్ల యూనిట్ స్వచ్ఛ విద్యుత్ ఉత్పత్తి కానుంది.